పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున జకర్యా గ్రంథము 2వ అధ్యాయము. ఈ అధ్యాయములో 13 వచనాలున్నాయి. మొదటి వచనం, మరియు నేను తేరి చూడగా కొలనూలు చేత పట్టుకొనిన ఒకడు నాకు కనబడెను. రెండవ వచనం, నీవెక్కడికి పోవుచున్నావని నేనతన్ని అడుగగా అతడు యెరూషలేము యొక్క వెడల్పును పొడుగును ఎంతైనది కొలిచి చూడబోవుచున్నానెను. మూడవ వచనం, అంతటా నాతో మాటలాడుచున్న దూత బయలుదేరగా మరి ఒక దూత అతనిని ఎదుర్కొన వచ్చెను. నాలుగవ వచనం, రెండవ దూత పరిగెత్తుకొని పోయి యెరూషలేములో మనుష్యులను పశువులను విస్తారమైనందున అది ప్రాకారములు లేని మైదానముగా ఉండునని ఈ యవ్వనునికి తెలియజేయుమని మొదటి దూతకు ఆజ్ఞ ఇచ్చెను. ఐదవ వచనం, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును, ఇదే యెహోవా వాక్కు. ఆరవ వచనం, ఉత్తర దేశములో ఉన్నవారలారా తప్పించుకొని రండి, ఆకాశపు 4 వాయువులంత విశాలముగా నేను మిమ్మును వ్యాపింపజేసి ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. ఏడవ వచనం, బబులోను దేశంలో నివాసి వగు సియోను, అచ్చట నుండి తప్పించుకొని పొమ్ము, ఇదే యెహోవా వాక్కు. ఎనిమిదవ వచనం, సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి మిమ్మును దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపియున్నాడు. 9వ వచనం, నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు, అప్పుడు సైన్యములకు అధిపత్యగు యెహోవా నన్ను పంపియున్నాడని మీరు తెలుసుకొందురు. 10వ వచనం, సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును, సంతోషముగా నుండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. 11వ వచనం, ఆ దినమున అన్యజనులనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు, నేను మీ మధ్య నివాసము చేతును, అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపియున్నాడని మీరు తెలుసుకొందురు. 12వ వచనం, మరియు తనకు స్వాస్యమని యెహోవా ప్రతిష్ఠితమైన దేశములో యూదాను స్వతంత్రించుకొనును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును. 13వ వచనం, సకల జనులారా యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు, ఆయన సన్నిధిని మౌనులై యుండుడి. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.